ఈ సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ చర్చ జరిగింది హనుమాన్ సినిమా పైనే. ఎందుకంటే టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న మహేష్ బాబు సినిమా, అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం విడుదలవుతున్న జనవరి 12నే ఇది కూడా విడుదల కావటం ఒక సంచలనమనే చెప్పాలి. అసలు వీళ్ళ ధైర్యం ఏంటి అన్న చర్చ కూడా జరిగింది. పరిశ్రమలో సర్దుబాటు చర్చల్లో తేదీ మార్చుకోవాలనే ప్రతిపాదన వచ్చినా కూడా ఏమాత్రం వెనక తగ్గకుండా హనుమాన్ టీం ముందుకే వచ్చారు. ఈ మొండి ధైర్యం కూడా సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. సహజంగా ఎంత ధైర్యం లేకపోతే మహేష్ బాబు సినిమాను ఢీ కొడతారనే చర్చ పరిశ్రమ వర్గాల్లో రావడం సాధారణమనే విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా గుంటూరు కారం రిలీజ్ డేట్నే ఎంచుకోవడంతో అందరి కళ్ళు దీనిపై పడ్డాయనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, పిల్లలకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ల సాహసాలు చేయాలనే కోరికలు ఉంటాయి. చిన్నప్పటి నుంచే కొంతమంది అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. అలాంటి వాడే వినయ్ రాయ్ కూడా. తాను అనుకున్నట్లు ఈ పనులు చేయడానికి తల్లిదండ్రులు సహకరించడం లేదని చివరకు వాళ్ళను చంపేస్తాడు. దీనికోసం మరో స్నేహితుడితో కలిసి ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఈ దశలో అంజనాద్రి అనే గ్రామంలో ఉండే హీరో తేజ సజ్జాకు అత్యంత శక్తివంతమైన మణి దొరుకుతుంది. అది చేతిలో ఉంటే ఎంత పెద్ద శక్తివంతునైనా ఎదిరించవచ్చు అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఆ మణితో ఆంజనేయుడికి ఉన్నంత శక్తి వస్తుంది. అసలు ఆ మణి హీరో చేతికి ఎలా చిక్కింది? హీరో దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్గా ఎదగాలనే కలలు కనే వినయ్ రాయ్ దీన్ని దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలే ఈ సినిమా. హనుమాన్ సినిమాలో స్టోరీ లైన్ కంటే పవర్ఫుల్ మణి చుట్టూ అల్లిన కథే ఆకట్టుకుంటుంది. ఒక ఊరిలో అల్లరి చిల్లరగా తిరిగే యువకుడి చేతిలోకి మణి వచ్చిన తర్వాత ఆ ఊరిని ఎలా కాపాడుతాడు, దీన్ని ప్రమాదకర వ్యక్తులకు చిక్కకుండా ఎలా రక్షిస్తాడన్నదే కథ అంతా. తొలుత సినిమా కాస్త స్లోగా కదులుతున్న భావన కలిగిన క్రమక్రమంగా సినిమా వేగం పుంజుకుంటుంది. తేజ సజ్జా హనుమంతు పాత్రలో ఆకట్టుకున్నాడు. సూపర్ పవర్ వచ్చిన సమయంలో చేసే యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ అమృత అయ్యర్ నీట్గా సినిమా కథకు అనుగుణంగా పర్ఫెక్ట్గా కనిపించింది. విలన్గా కనిపించిన వినయ్ రాయ్, హీరో తేజ అక్కగా వరలక్ష్మి, శరత్ కుమార్ పాత్రలు కూడా సినిమాలో హైలైట్గా ఉంటాయి. మరో కీలక పాత్రలో సముద్రకని తన పవర్ఫుల్ డైలాగులతో సినిమాపై తనదైన ప్రభావం చూపించాడు. అంజనాద్రి అనే గ్రామంలో భారీ హనుమంతుడి విగ్రహము చుట్టూ పచ్చటి కొండలు, జలపాతాలతో కూడా గ్రాఫిక్స్ అదరగొట్టాయి. ఇవే సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు. సూపర్ హీరో కావాలనుకునే ఒక యువకుడి ప్రయత్నానికి ఇతిహాసానికి ముడిపెట్టి దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో తేజ సజ్జా ఒక కోతి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తాయి. ఈ కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. హనుమాన్ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పిల్లలతో పాటు కుటుంబ సభ్యులందరూ కలిసి హాయిగా చూసే సినిమా హనుమాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.